క్రీస్తునందు ప్రియమైన వారులారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యం మీద ధ్యానం చేద్దాం. మనస్సుని దేవుని యొక్క వాక్యం మీద పెట్టి, వాక్యంలో ఏమి చెప్పబడుతుందో వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో నువ్వు ఓడిపోవద్దు, నువ్వు గెలవాలి. వాక్యంలోనికి వెళదాం రండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ అనే అంశం కనపడుతుంది. అర్పణ గల జీవితం, సమర్పణ గల జీవితం, త్యాగం గల జీవితం, సమస్తము దేవునికే సమర్పించినటువంటి ఒక గొప్ప జీవితాన్ని గురించి మనం వింటున్నాం ఈరోజు. ఆవిడ విధవరాలు కావచ్చు, ఆవిడ వృద్ధురాలు కావచ్చు, ఆవిడకంటూ ఎవరు లేకపోవచ్చు, ఆవిడకున్న ఆస్తి 2 కాసులు ఇవ్వచ్చు. అయినా ఆమె స్థితి ఎట్టిదైనా ఆమె యొక్క మనస్సు చాలా గొప్పది. ఆమె హృదయం దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా అంగీకరిస్తుందో చూడండి. ఆమె హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకోవాలనేటటువంటి ఆ తపన ఎంత కలిగి ఉందో చూడండి. ప్రియులరా, దేవాలయానికి మనం వెళతాం, కానీ దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకుందాము అనేటటువంటి ఆశతో, ఆసక్తితో మనం ఉండం. ఈరోజు ఈ విధవరాలు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ విధవరాలు, వృద్ధ విధవరాలు దేవాలయానికి రావాలని తలంచి స్త్రీల ఆవరణలో కూర్చుంది. యెరూషలేము దేవాలయంలో పురుషుల ఆవరణ ఉంది, స్త్రీల ఆవరణ ఉంది, ఇలాగ ఆవరణలు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ స్త్రీ కానుకల సమయం వచ్చింది. దేవాలయంలో స్త్రీల ఆవరణలో 13 కానుక పెట్టెలు ఉన్నాయి. ఆ కానుక పెట్టెల్లో కానుక వేయటానికి వెళ్ళింది ఈవిడ కంటే ముందు అనేక మంది కానుకలు వేస్తున్నారు. వారు గొప్పల కోసం కానుక వేస్తున్నారు. వారు మనుషులు మెప్పు పొందటం కోసం, యాజకుని యొక్క మెప్పు పొందటం కోసమో వీళ్ళు కానుక వేస్తున్నారు. దేవుని మెప్పు పొందటం కోసం వాళ్ళు కానుక వేయటల్లా. దేవుడు కానుక విషయంలో ఈరోజు మనకు స్పష్టంగా చెప్తున్నాడు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధానానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సమస్తము దేవుడు మనకిచ్చాడు అనేటటువంటి ఆలోచన గనక నీకుంటే, నువ్వు తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు ఇచ్చిన దానిలో కొంత నీకు ఇస్తున్నాను అని మనస్ఫూర్తిగా సమర్పించుకొని వస్తాడు. పిల్లలు, ఈ ఆలోచన లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సగం దాచిపెట్టుకొని సగం దేవుడికి ఇవ్వాలనుకుంటారు. ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏమి, నేను ఇచ్చిందంతా యాజకుడికి వెళుతుంది కదా, యాజకుడు గొప్పోడు అవుతున్నాడు కదా కొంతమంది ఫీల్ అయిపోయేవాళ్ళు ఉంటారు. నవీన యుగంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇప్పుడు ఎట్టున్నారు అంటే, కానుకల గురించి విమర్శించుకునే స్థాయిలోనికి వెళ్ళిపోయారు. ప్రియులారని మీకు ఒకటే చెప్తున్నాను, నేను కానుకల గురించి విమర్శించొద్దు. మీరు ఎందుకు విమర్శించొద్దు అని అంటున్నానంటే, దేవునికి మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చాడు సమృద్ధిగా. మీరు ఇచ్చేది ఏంటి? దేవుడు మీకు ఇచ్చాడు సమస్తం, మీకు జీవితం ఇచ్చాడు, మీ యొక్క శరీరంలో ప్రాణం ఉంచాడు, మీ శరీరంలో ఆత్మను ఉంచాడు ఆయన. ఏమిస్తే రుణం తీరుద్ది చెప్పండి? దేవునికి స్తుతించేటటువంటి వ్యక్తి దేవాలయానికి రాలేదు, ఓకే తీసేయి. దేవుని దగ్గరికి వస్తున్నటువంటి వ్యక్తికి కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా అండి? మేము చాలామందిని చూస్తూ ఉంటాం, కానుక ఇచ్చేటప్పుడు వాళ్ళు తవళలాడుకుంటూ ఉంటారు, జేబులో చేయబెడతారు. అక్కడ 500కు బదులు ఏం చేస్తారంటే 100 రూపాయలు వెతుకుతూ ఉంటాడు. ఇది కాదండి, వెతుక్కోవటం కాదండి. అసలు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, హృదయాన్ని సమర్పించుకోవడం. ఆవిడ చూడండి,
ఏం చేసిందంటే తన హృదయాన్ని సమర్పించుకుంది దేవునికి. అది కావాలి, ఆ ఫీలింగ్ కావాలి నీకు. కానుకిచ్చేస్తున్నారు. కొంతమంది కానుక ఇవ్వరు, ప్రార్థన చేయించుకుంటారు. సరే, కొంతమంది దగ్గర లేని పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఉన్నప్పటికి కూడా బయటికి తీయరు. ఒకవేళ బయటికి తీసినా 100 సార్లు చెప్పమని అంటారు. అస్సలు కరెక్ట్ కానే కాదండి ఇది దేవుని దగ్గర. నేను ఒకటే చెప్తున్నానండి, దేవుని యొక్క వాక్యం జీవం కలిగింది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఈ సర్వసృష్టిని కలిగించింది, జీవం. అందుకని వాక్యం నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది. అర్పణ అర్పించేటప్పుడు మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా, హృదయపూర్తిగా అర్పణ అర్పించు. వెతుకులాడొద్దు, తవళ్ళాడొద్దు, ఇంతిస్తున్నా అంతిస్తున్నా అని అనుకోవద్దు. దేవునికి ఇచ్చే విషయంలో అస్సలు వెనకంజ వేయద్దు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నువ్వు ఏ పంటనైతే కోస్తావో, ఆ పంట ఏ పంటనైతే విత్తుతావో అదే పంటను కోస్తావు నువ్వు. అందుకని జాగ్రత్త అండి, దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, పట్టుదలగా ఉండండి. ఎందుకండి ఆ డబ్బు మైండ్ తీసేయండి, మనీ మైండ్ తీసేయండి, ప్రశాంతంగా కూర్చోండి. ఈ స్త్రీకి ఆ మైండ్ ఉందా? రేపు ఏం తింటాను, రేపు నా భవిష్యత్తు ఏంటి, నాకున్నదే 2 కాసులు, ఈ ఆస్తి, హృదయం అంతా ఇచ్చేసింది, దేవునికి ఇచ్చేసి సమర్పణ చేసేసింది, మొత్తం ఇచ్చింది. రేపటి గురించి నాకొద్దు, నాకు దేవుడు కావాలి, నా హృదయంలో దేవునికి ఆహ్వానం ఇవ్వాలి, దేవుడు నా హృదయంలో ఉండాలనుకుంది, ఇచ్చేసిందండి నాకు, అంతే. దేవుడు మీ అందరినీ మొత్తం ఇచ్చేయమని అడగట్లా. మంచి మనసుతో ఇవ్వండి, మంచి హృదయంతో ఇవ్వండి. అలా ఇస్తే దేవుడికి ఇష్టం, దేవుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్.